ఆ బొగ్గు వచ్చేటట్టు చేయడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇప్పించడం జరిగింది. ఈరోజు అది తాత్కాలికమైనటువంటి కాంట్రాక్టర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇటీవల మనుగూరులోని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా ఆక్షన్ ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక మంది ప్రముఖులతో మాట్లాడి ఆ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక బ్లాక్ను సింగరేణికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 ఏదైతే గతంలో ఆక్షన్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందో ఆ ప్రైవేట్ కంపెనీ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. ధర్మిల అతను హైకోర్టుకు వెళ్ళి ఆ యొక్క కోల్ బ్లాక్ కంపెనీ నుంచి సస్పెండ్ చేసినందుకు స్టే తీసుకురావడం జరిగింది. ఇటీవల ఆ స్టే కూడా వెకెట్ అయింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఈ బ్లాకు 2 సార్లు ఆక్షన్లో పెడితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సింగరేణిని ఆక్షన్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో అది పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ప్రైవేట్ కంపెనీ పరమైంది. ఆ కంపెనీ కూడా సకాలంలో కావలసినటువంటి అనుమతులు కానీ భూసేకరణ కానీ లేకపోతే మైనింగ్ పనులు కానీ ప్రారంభించని కారణంగా ఈరోజు రద్దు చేసి అది సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందించి సింగరేణికి ఈ బ్లాకు వచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళకు సాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన బ్లాక్లు సాధించుకోవడం తప్ప సింగరేణికి మరో ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి ఉన్నంతలో దుబారా ఖర్చులు తగ్గించి కాస్ట్ కటింగ్ చేసి సింగరేణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సుమారు 55,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడము గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది.
ఎందుకంటే రాష్ట్రం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం, అన్ని రకాల ఖర్చులు, టెండర్లకు, ఇతర కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చినటువంటి బొగ్గు పైసలు కానీ, సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వస్తున్నటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి సంబంధించినటువంటి విద్యుత్ కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సింగరేణిని మాత్రం అప్పులో ఊడిబిలో నెట్టివేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేసి సింగరేణికి రావాల్సినటువంటి 55,000 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి దీనిపైన నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకొని సింగరేణిని ఆదుకోవాలని, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి నిధులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో కూడా మొన్ననే మరి మనుగూరు బ్లాక్కు సంబంధించినటువంటి స్టేట్